ఇగో హరీష్ రావు ఏమంటా ఉండంటే రేషన్ కార్డుల్లో కోతలు పెడుతుర్రు, ప్రభుత్వం ఉత్తర్వులతో లక్షలాది మందికి నష్టం, అప్పుడు అందరికీ ఇస్తామని ఇప్పుడు కొందరికే పరిమితమా? ఇది అన్నిట్లో అదే జరుగుతుంది. రుణమాఫీకి అంతే, ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షలు ఖతం అయిపోయాయి. ఎంతమందికి ఇచ్చిరో వాళ్ళే చెప్పారు, 25 లక్షల మందికి ఇచ్చిరు. అంటే ఈ రాష్ట్రంలో పాస్బుక్లు గన్నే ఉన్నాయి, రైతులు అంతేమంది ఉన్నారు, అంతకంటే ఎక్కువ లేరని చెప్పడం. అరే 60 లక్షల మంది రైతులకి, చిన్నకారు సన్నకారు రైతులకే మేము రైతు బంధు అందించినాం, కొద్ది మంది దగ్గర ఒక 10% మంది ఉంటే భూస్వాములు ఉండొచ్చు అని చెప్పి అన్న ప్రభుత్వాలను మనం చూసినాం. అంతమందికి 60 లక్షల మందికి కనీసం అందులో 35-40 లక్షల మందికి కూడా రుణమాఫీ జరగకుండా 25 లక్షల మందికి చేసినామని చెప్తే అందులో సగం అందులో బ్రోకర్ గాళ్ళు, ఏజెంట్లు, బ్యాంకర్లతో కుమ్ముక్కై దోసుకున్నారు అట్లా చెప్తారు. ఆ వార్త మీరే చెప్తారు, ఈ వార్త మీరే చెప్తారు. పోనీ ఇట్లా చెప్పినా 25 లక్షల కాడికి ఆగిపోయాది. ఇంకేమైనా పెరిగిందా అంటే పెరగలే. ఇంకో 10-15 లక్షల మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. 2 lakhs అబోవ్ ఉన్న వాళ్ళు. నిన్న కూడా మా రిపోర్టర్ అడిగితే కూడా గాంధీ భవన్ కాడ 2 లక్షల కంటే మీదున్న వాళ్ళ గురించి అడిగితే మా రానా మిత్రుడు ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఒకటే చెప్తారు. వాళ్ళకి ఒకటే ఏదో అంటారు కదా, వాళ్ళు నేర్చుకున్నది ఒకటే చెప్తారు. ఇక అది సినిమాలో కదా ఉంటుంది కదా, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా. మంచిగా చెప్పాడు మా వంశీ, నేను కూడా మర్చిపోయినా. అది తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా అని చెప్పినట్టు 2 లక్షల కంటే మీదున్న వాళ్ళు అది అడిగినప్పుడల్లా లోపల ఉండి ప్రాబ్లం ఉన్న వాళ్ళందరి సాల్వ్ చేసేస్తాం. రేషన్ కార్డులు అక్కడక్కడ కేవైసీ అప్డేట్స్, ఆధార్ కార్డు అని ఇవే చెప్తారు తప్ప 2 lakhs అబోవ్ వాళ్ళకి మేము మాట ఇచ్చినాము, షెడ్యూల్ ఇస్తామని మరి అది చెప్తామా లేదా అంటే ఎవ్వరు చెప్తలేరు. వాళ్ళకి ఒకటే పాఠం వల్లే వేసినట్టు. బడిలో కదా పద్యం చెప్తే ఆ పద్యం తీసుకొచ్చి ఎట్లయితే వల్లేస్తారో పిల్లగాళ్ళు వాళ్ళకి ఒకటే నేర్పించారు. ముఖ్యమంత్రి ఒకటి చెప్పిండు, అదే పట్టుకురు. మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు, నాయకులంతా ఒకటే మాట పట్టుకురు. లోపల నుంచి చేసినాం. 21,000 కోట్లు ఎవరికి పోయినాయి అని అడుగుతుంది ఒక అక్క. నిన్న 21,000 కోట్లు ఎవరికి పోయినాయి? వీళ్ళ లెక్క మేము గ్రీన్కో కంపెనీకి పంపినామా, వీళ్ళ లెక్క ఇంకోళ్ళకి ఇచ్చినామా, వీళ్ళ లెక్క కమిషన్లు ఇచ్చినామా, రైతులకు ముట్టలేదా అంటుంది ఒక అక్క. చూసిరొచ్చు నిన్న మీరు, మన ఛానల్లో ఉంటుంది అది ఆ వీడియో. ఆ అక్క చెప్తా ఉన్నది 21,000 కోట్లు మరి రైతులకు ముట్టలేదా అని అడుగుతా ఉంది. మరి మీరు చెప్పినాయన్ని ఎంతమందికి ఇస్తామన్నారు? కొన ముట్టిందా? మీరే అన్నారు కదా కొనదాకా ఇస్తాం, లాస్ట్ దాకా ఇస్తాం, మీరు ప్రతి చివరి గింజ వరకు కొంటామని చెప్తారు కదా, అట్లే చివరి రైతు వరకు చేస్తామని మీరేగా నిధులు చెప్పింది. మరి చివరి రైతు దొరికిండా మీకు? దొరకడా? ఆగమైపోతుంది చివరి రైతు. మరి నా దాకా వస్తారు రారా అని. 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం, అన్ని పథకాల్లోనూ కటింగులు, సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ. రేషన్ కార్డుల జారీ విషయంలో పౌర సరఫరాల శాఖ తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల వల్ల లక్షలాది మంది నిరుపేదలు నష్టపోతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పథకంలోనూ ప్రభుత్వం కోతలు పెడుతూ ప్రజలను మోసం చేయాలని చూడడం దుర్మార్గమని విమర్శించారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న కాంగ్రెస్ ఇప్పుడు కొందరికే పరిమితం చేసేలా నిబంధనలు రూపొందించడం అన్యాయం అన్నారు అంటూ ఇగో నేను కూడా చెప్తా ఉన్నా, మన ఛానల్ వేదికగా నేను కూడా మీకు అంటే ఎవరైతే అర్హులు వాళ్ళు పెట్టిన గైడ్లైన్స్ ప్రకారం మీరు అర్హత ఉండి కూడా రేషన్ కార్డు పొందని వాళ్ళు ఉంటే మనల్ని సంప్రదించవచ్చు. ఖచ్చితంగా మనం అధికారులతో లేదా ఇంకా పై వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ కూడా ఇప్పుడు సేమ్ రుణమాఫీది ఎట్లయితే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో ఎట్టి పరిస్థితులలో చేయించేలాగా, 4వ విడత వచ్చేలాగా, వచ్చిన తర్వాత ఇంకా అయ్యేలాగా ఇప్పుడు 5వ విడత కోసం ప్రయత్నం ఎట్లయితే చేస్తూ ఉన్నామో గ్రామాలలో ఈ రేషన్ కార్డే ప్రామాణికం అని చెప్పి మనం నాగం చేస్తారు. కాబట్టి ఈ రేషన్ కార్డు పొందడానికి ఖచ్చితంగా ప్రతి పేదవాడు ప్రయత్నం చేస్తాడు. అర్హత ఉన్న ప్రతి పేదోడు ప్రయత్నం చేస్తాడు. అరే రేషన్ కార్డు ఉంటే మాకు అన్ని పథకాలు వస్తాయి కదా అనే ఒక ఆశతో ఉంటాడు. కాబట్టి ఆ రేషన్ కార్డు కోసం ఏదైనా మీకు ఇబ్బందులు ఏర్పడితే కూడా నాకు కాల్ చేయొచ్చు. అధికారులతోనా ఇంకొకరితోనా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మీకు అందేలాగా ప్రయత్నం చేద్దాం. అట్లా మీరు నిరాశపడొద్దు. కాదేమో నాకు ఎవడు లేడు, నాకు మా ఊళ్ళో సర్పంచ్ ఎరకలేదు, నాకు ఎంపీటీసీ తెలియదు, లేదు ఎమ్మెల్యే తెలియదు, నాకు అధికారి దగ్గర పోవాలంటే భయం అవుతుంది, వాడు ఏమంటాడో తెలుస్తలేదు, వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు అని ఎవరన్నా ఉంటే కనుక మీ అందరికీ నేనున్నా. మీకు నా నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది, పైన కనిపిస్తూ ఉంది చూడండి. ఆ నెంబర్కి మీరు ఎనీ టైం ఫోన్ చేయొచ్చు లేదా మెసేజ్ పెట్టండి, కనీసం నేను రిప్లై ఇస్తా మీకున్న సమస్యను బట్టి.